అలా తెలుసుకోకుండా నేను ఎలా రాగలను? ఆనంది చూడు, అది తన పర్సనల్ విషయం. దానికి ఎన్నో కారణాలుంటాయి. అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకేమాత్రం లేదు. అశ్విన్ ఇంట్లో ఉండమని చెప్పింది నేనే, ఇప్పుడు బయటకు వచ్చేయని చెప్తోంది కూడా నేనే. ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను. నిన్ను హాస్టల్కి తీసుకెళ్తాను, రెడీగా ఉండు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నాకెందుకులే అని వదిలేసే మనిషి కాదు సార్ అశ్విన్. అలాంటప్పుడు అశ్విన్ సమస్యని చూసి చూడనట్టు మీతో వచ్చేస్తే విశ్వాసం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. రేపు మీతో పాటు వచ్చి హాస్టల్లో చేరుతాను సార్. అదేం కుదరదు. నేను అక్కడికి వస్తున్నా, నువ్వు బయటకు వస్తున్నావు. ఇంకేమైనా మిగులుంటే అప్పుడు మాట్లాడుకుందాం, ఓకే? లేదు సార్, క్షమించండి. ఇప్పుడు రావడం కుదరదు. ఆనంది, హలో ఆనంది. ఆనంది, ఫోన్ కట్ చేసావేంటి? మహేష్ గారితో అంత కోపంగా మాట్లాడిందే కాక అలా కాల్ కట్ చేసావేంటి? నేనలా మాట్లాడడానికి కారణం నువ్వే. అసలు నువ్వు విదేశాలకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో నిజం చెప్పు. అప్పుడు నేను మహేష్ గారితో హాస్టల్కి వెళ్ళిపోతాను. ఈ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. నీ సమాధానాన్ని బట్టే నేనిక్కడి నుంచి వెళ్ళాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. నేను లవ్ చేస్తుంది ఎవరినో కాదు అశ్విన్, ఆనందిని. నేను విదేశాలకి వెళ్ళి తీరాల్సిందే. ఆ నిర్ణయం మారదు. అది కాదు అశ్విన్. నేనెంత చెప్పినా అశ్విన్ ఇంటి నుంచి బయటికి రానని చెప్తోంది. దట్ మీన్స్ ఆ అశ్విన్ ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు. ఆనంది, నేను స్ట్రైట్గా అక్కడికే వస్తున్నా. వచ్చి వాళ్ళ అశ్వినా నేనా అనేది అక్కడే తెలుస్తా. ఎలాగైనా నిన్న అశ్విన్ ఇంటి నుంచి బయటికి రప్పిస్తాను. చెప్పండి కరుణాక సార్. మేడం, మహేష్ గారు ఆనందితో ఫోన్లో మాట్లాడుతుండగా నేను విన్నాను. హాస్టల్లో జాయిన్ చేస్తాను, బయటికి రా అని మహేష్ గారు ఆనందికి చెప్తుంటే ఆ ఆనంది బయటికి రావడం కుదరదని కాలు కట్ చేసినట్టుంది మేడం. అశ్విన్ నీకు బ్రెయిన్ వాష్ చేశాడు, నేనే అక్కడికొచ్చి నేను బయటికి రప్పిస్తాను అని కోపంగా కారెక్కెళ్ళాడు మేడం. కన్ఫర్మ్ గా మహేష్ అశ్విన్ ఇంటికి వెళ్ళుంటాడా? అది మీరు విన్నారా? విన్నాను మేడం, కన్ఫామ్. నేను విన్నదాన్ని బట్టి అశ్విన్ ఇంట్లో పెద్ద యుద్ధమే జరగబోతుంది మేడం. అలా జరగకూడదు. మహేష్ అశ్విన్ ఇంటికి వెళ్ళి ఆనందిని బయటికి తీసుకుని వస్తే నేను ఊహించిన దానికంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దాన్ని మహేష్ బయటికి రప్పించకూడదు. నేను రాను రాను అని ఆనంది రివర్స్ అయితేనే మహేష్కి ఆనంది మీద విరక్తి కలుగుతుంది. ఓ, ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? సరే మేడం, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నేనే వెళ్ళి మహేష్ని అశ్విన్ ఇంటి లోపలికి వెళ్లకుండా ఆపుతాను. ఓకే మేడం.
వద్దు మహేష్, లీవ్ మీ మిత్ర. రా. మిత్ర, నేను చెప్పేది విను. నా మాట విను మిత్ర. రా. మిత్ర, ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి నా మాట విను. ఉండు. మిత్ర, ఇలా. మిత్ర, నువ్వేం చేస్తున్నావు? ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వేరే హాస్టల్లో చేరుస్తా, కార్ దగ్గర వెయిట్ చేయని ఆనందికి చెప్తే నా మాట లెక్క చేయకుండా నాతో ఒక్క మాట చెప్పకుండా అశ్విన్ వాళ్ళ ఇంటికి వచ్చింది. నేను ఎంత అడిగినా సరే ఈరోజు అశ్విన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటానని నా కాల్ కట్ చేసింది. ఇన్నాళ్ళు ఆనందిని మోసం చేసిన సుందరుడు అశ్వినే అని నాకెప్పుడైతే తెలిసిందో ఐ లాస్ట్ మై కంట్రోల్. అంత ఫైర్ అవుతుంది మిత్ర. అశ్విన్ గాడు నన్ను వెన్నుపోటు పొడిస్తే ఈ ఆనంది నా గుండెల్లో పొడుస్తోంది. తన కోసమే కదా నేను మామ్ డాడీతో గొడవ పడుతున్నాను, వాళ్ళతో సరిగ్గా మాట్లాడటం లేదు. తన కోసం నేను ఎంత సాక్రిఫైస్ చేస్తుంటే తను మాత్రం ఆ సుందరుడు పంపించే చీప్ వస్తువుల కోసం, వాడు రాసే చెత్త ఉత్తరాల కోసం ఎదురు చూస్తోంది. అరే, నన్ను అర్థం చేసుకోదేంటి మిత్ర? ఆనంది మీద నాకున్నది ప్యూర్ లవ్. అది నీకన్నా అర్థమవుతుందా మిత్ర? అబ్సల్యూట్లీ మహేష్. నో నో మిత్ర, నీకన్నా ఆ అశ్విన్కి బాగా తెలుసు. ఛీ, అసలు లైఫ్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమే కావట్లేదు. ఏది ఏమైనా సరే ఆనంది ఈ రోజు నాతో రావాల్సిందే. ఒక్క క్షణం కూడా ఈ అశ్విన్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ మహేష్, ఒకసారి నేను చెప్పేది కూల్గా విను. విన్నాక నువ్వు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకో. ప్లీజ్, నేను చెప్పేది విను. ఆనంది విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అంతేకాదు, ఆ విషయం ఆనందికి అర్థం కావడం లేదన్న విషయం కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు ఆవేశపడితే ఇన్నాళ్ళు నీ నిరీక్షణకి ఫలితం లేకుండా పోతుంది మహేష్.